మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని డిస్క్వాలిఫై చేయాలంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఈఓ వికాస్ రాజ్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు వెంకట్రామిరెడ్డి ఒక్కో ఓటర్కు 500 రూపాయల చొప్పున పంచారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదన్నారు. నగదు పంపిణీకి సంబంధించి అన్ని ఆధారాలతో సిద్దిపేట సిపి, మెదక్ ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. పోలీసుల తనిఖీలో వెంకట్రామిరెడ్డికి చెందిన కార్లలో దొరికిన డబ్బును ఆయన ఖాతాలో జమ చేసి డిస్క్వాలిఫై చేయాలంటూ సీఈఓను కోరారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి డబ్బులు తీసుకుపోయి ప్రతి బూత్లో పంచినాడు. సీసీటీవీలు పనిచేయలేదు, భద్రత మాదే బాధ్యత మాదే అన్న పోలీసు వాళ్ళు పనిచేయలేదు, రింగ్ టోన్లు పనిచేయలేదు, పోలీస్ స్టేషన్కి కిలోమీటర్ దూరంలో వంచుతున్నారని చెప్తే గంట దాకా ఎస్ఐలు రాలేదు. మేమెంత అరిచినా మా రోదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది తప్ప ఇంకొకటి కాదు. ఒక కారులో 27 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి డబ్బు 88 లక్షలు పంచితే మొత్తం 2000 పైచిలుకున్నటువంటి పోలింగ్ స్టేషన్లలో మొత్తం వెంకట్రామిరెడ్డి మనుషులు ఇట్లే కవర్లు తీసుకుపోయి ప్రతి పోలింగ్ స్టేషన్లో 80% ఆఫ్ ద ఓటర్స్కి డబ్బులు పంచినారు. ఇన్ని విషయాలని చెప్తే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇంకా అధికారంలో ఉందనుకుంటున్నట్టున్నారు పోలీసు వాళ్ళు. హరీష్ రావే ఇంకా సిద్దిపేటలో మెదక్ జిల్లాకు మంత్రి అనుకుంటున్నట్టున్నారు. ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లో డబ్బులు ఉన్నాయంటే రైడ్ చేయరు. బీఆర్ఎస్ పార్టీ లీడర్ల ఇళ్లలో డబ్బులు ఉన్నాయంటే రైడ్ చేయరు. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారు. విచ్చలవిడిగా ఇంటింటికి తిరిగి కవర్లలో డబ్బులు ఇస్తూ ఉంటే 3 పోలీస్ అధికారులు, ఎస్పీ సంగారెడ్డి, ఎస్పీ మెదక్, సిపి సిద్దిపేట పూర్తిగా ప్రేక్షక పాత్ర వహించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇంటింటికి 500 నోట్లు పంచడానికి చాలా స్పష్టంగా సహకరించారు. ఆ పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోవడంతో పాటు వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘానికి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వి హోప్ ఫర్ ద బెస్ట్. ఇక్కడ నుంచి చర్య జరగకపోతే ఢిల్లీ పోతాం. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు కూడా ఇదే ఫిర్యాదు ఇచ్చి పై అధికారుల మీద చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.